స్టీఫెన్ హాకింగ్స్ జస్ట్ ఒక ఆలోచనతో తన మరణాన్ని ఎలా పోస్ట్పోన్ చేసుకున్నారు? బ్రూస్ లీ తనకి 10 సైట్ ఉన్నా కూడా మార్షల్ ఆర్ట్స్లో అంత బెస్ట్ రియాక్షన్స్ని ఎలా ఇచ్చేవారు? బేర్ గ్రిల్స్ తనకి రిప్ ఫ్రాక్చర్ అయినా కూడా మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోని అంత ఎఫెక్టివ్గా ఎలా నడిపించారు? మథురాకి చెందిన ప్రేమానంద్ మహారాజ్ తనకి 2 కిడ్నీలు పాడైపోయినా కూడా గత 20 సంవత్సరాలుగా అంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? ప్రపంచంలో చాలా తక్కువ మందికి విషయం తెలుసు. మన ఆలోచనలు మనల్ని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా మనల్ని నాశనం చేయగలవు. మనం పడుకునే ముందు నా రిలేషన్షిప్స్ బాగాలేవు, నేను బాగా సంపాదించలేకపోతున్నాను, నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను అని అనుకుంటే మన థైమస్ గ్లాండ్ షింక్ అయిపోతుంది. అది మన బాడీ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. అదే మనము నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నాకున్న వాటన్నిటికీ నేను చాలా గ్రాటిట్యూడ్తో ఉన్నాను అని పాజిటివ్గా మాట్లాడితే మన థైమస్ గ్లాండ్ ఎక్స్పాండ్ అవుతుంది. అది మన బాడీ హీల్ చేసే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. గుర్తుంచుకోండి, మనం మెంటలీ హెల్తీగా ఉన్నప్పుడే ఫిజికలీ కూడా హెల్తీగా ఉండగలం.